జయంతి సందర్భంగా హైదరాబాద్ లో శోభాయాత్ర జరగనుంది. శోభాయాత్ర జరిగే మార్గాన్ని హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే పరిశీలించారు. శోభాయాత్ర జరిగే మార్గాల్లో ఉన్న ఇబ్బందులను ఆయా శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. కొన్ని చోట్ల ట్రాఫిక్ డైవర్షన్ చేశామని ప్రజలు సహకరించాలని కోరారు. ట్రాఫిక్ సిబ్బంది దాదాపు 800 ట్రాఫిక్ పర్సనల్తో ఈ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అట్లనే సైనేజెస్ కూడా చేస్తున్నాము. చాలా ప్లేసెస్లో R&B బ్యారికేడింగ్ ప్లస్ మన మొబైల్ బ్యారికేడింగ్స్ కూడా ఏర్పాటు చేసుకున్నాము. ఈ మన సిబ్బంది అందరూ ఉంటారు కాబట్టి మనకు పబ్లిక్కి చాలా తక్కువ ఏమి ఇబ్బంది కాకుండా వాళ్ళ వెహికల్ మూవ్మెంట్ కూడా ఏమి ఇబ్బంది కాకుండా మనం శోభాయాత్ర జరిగే మార్గాల్లో ఉన్న ఇబ్బందులను ఆయా శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. కొన్ని చోట్ల ట్రాఫిక్ డైవర్షన్ చేశామని ప్రజలు సహకరించాలని కోరారు. ట్రాఫిక్ సిబ్బంది దాదాపు 800 ట్రాఫిక్ పర్సనల్తో ఈ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అట్లనే సైనేజెస్ కూడా చేస్తున్నాము. చాలా ప్లేసెస్లో R&B బ్యారికేడింగ్ ప్లస్ మన మొబైల్ బ్యారికేడింగ్స్ కూడా ఏర్పాటు చేసుకున్నాము. ఈ మన సిబ్బంది అందరూ ఉంటారు కాబట్టి మనకు పబ్లిక్కి చాలా తక్కువ ఏమి ఇబ్బంది కాకుండా వాళ్ళ వెహికల్ మూవ్మెంట్ కూడా ఏమి ఇబ్బంది కాకుండా మనం